అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. విశాఖ వాసుల గొంతెండిపోతోందా? మాకు నీళ్లివ్వండి బాబు అంటూ ఏకంగా రోడ్డెక్కాల్సిన దుస్థితి ఎందుకొచ్చింది? లక్షలాది మంది జనాభా ఉన్న సిటీలో వాటర్ క్రైసిస్ ఇంతలా ఎందుకు భయపెడుతోంది? అసలు వైజాగ్ భవిష్యత్ ఏమైపోవాలి? ఏలేరు నుంచి రైవాడ దాకా రిజర్వాయర్లన్నీ అడుగంటిపోతుంటే అధికారులు ఏం చేస్తున్నారు? ఆరిలోవలో రోడ్డెక్కిన జనం గోడు ప్రభుత్వానికి వినిపించడం లేదా? గూగుల్ డేటా సెంటర్లు, రైల్వే జోన్ల పుణ్యమా అని జలదారులు కనుమరుగైపోతున్నాయా? పరిశ్రమల దాహం తీరుస్తూ సామాన్యుడి గొంతు ఎండుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు? విశాఖలో నీటి కష్టాలు అత్యంత భీకర రూపం దాల్చాయి. ఆరిలోవ ప్రాంతంలో ప్రజలు తాగునీటి కోసం రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారంటే సిటీలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జీవీఎంసీ పరిధిలో 20 నుంచి 25 లక్షల మంది జనాభా ఉంటే వారి అవసరాలకు రోజువారీ సరఫరా చేస్తున్న 90 MGDల నీరు ఏమాత్రం సరిపోవడం లేదు. భవిష్యత్తులో ఈ దాహం ఎంత పెద్ద ప్రమాదానికి దారితీస్తుందోననే భయం ఇప్పుడే వెంటాడుతోంది. విశాఖకు తాగునీరు అందించే ప్రధాన రిజర్వాయర్లన్నీ పూర్తిగా అడుగంటిపోయాయి. ఏలేరు, రాయవాడ, తాటిపూడి, మేఘాద్రిగడ్డ, ముడిసర్లతో పాటు గోస్తాని, గోదావరి నదుల్లోని ఫిల్టర్ పాయింట్లపై ఆధారపడి జీవిస్తున్న ఫలితం లేకుండా పోయింది. వర్షాకాలం ఆరంభమైన ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవడం, భూగర్భ జలాలు పూర్తిగా పడిపోవడంతో నగరంలోని చాలా ప్రాంతాల్లో కుళాయిల ముందు బిందెలతో ప్రజలు గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన దుర్భర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆర్లోవ ప్రాంతంలో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఇక్కడ నీరందించే ముడిసర్లోవ రిజర్వాయర్ ఎండిపోవడంతో ప్రజలు బిందెడు నీటి కోసం రోడ్లపైకి వచ్చి ర్యాలీలు చేస్తూ ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇస్తున్నారు. మరోవైపు హెల్త్ సిటీలోని వందలాది ఆసుపత్రులు ఎలాంటి అనుమతులు లేకుండా వేల అడుగుల లోతులో అక్రమంగా బోర్లు వేయడం వల్లే చుట్టుపక్కల భూగర్భ జలాలు పూర్తిగా దెబ్బతిన్నాయని, ఈ అక్రమాలే తమ పాలిట శాపంగా మారాయని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షం నీరు ఏమాత్రం పడినాయా, ఎక్కడ ఇంకడానికి కూడా ప్లేసులు లేవు. మాకు కూడా ఇంకుడుగా తీసుకోమని కానీ చిన్న ప్లేస్ అయిపోయి మేము కూడా తీసుకోవట్లేదు. చాలామంది ఇంకుడు గొయ్యలు ఉన్నా సరే నీళ్ళకి ఇబ్బంది ఉంది సార్. నీళ్ళు అసలు చాలామందికి రావట్లేదు. ఎవరికో ఎక్కువ 5-6 తీసుకున్న వాళ్ళకి వస్తుంది కానీ మిగతా వాళ్ళకి పూర్వం తీసుకున్న బోర్లకి ఎవరికి నీళ్ళు రావట్లేదు. మోటార్లో నీళ్ళు రావటం లేదు, ఈ నీళ్లు రావటం లేదు. ఎంత ఇదిగా అవుతుంది. ఆ ఇచ్చేది ఏదైనా టైంకి ఇవ్వటం లేదు. ఏ సాయంత్రమో ఎప్పుడో ఇస్తున్నారు. ఏ టైమో ఉండదు, టికానా ఉండదు. మీరే అది మా బాధ అండి. మాకు రోజు నీళ్ళు కావాలండి. మాకు అరగంట అయినా మంచి నీళ్ళు కావాలండి. అది మా బాధ. మంచిదన్నా మంచి ఎప్పుడు లేదండి. ఆ నీళ్ళు కూడా మంచి కాదు. బురదలు, నలుపులు, అది ఒక్క నాకు ఎర్రగా నీళ్లు అసలు బాగోడు ఉండేది. ఆ నీళ్ళు తాగి మేము ఏమైపోవాల. ముడిసర్లో రిజర్వాయర్ ఏరియాలోనే గూగుల్ డేటా సెంటర్, రైల్వే జోన్ నిర్మాణాలు చేపట్టి రిజర్వాయర్కు వచ్చే సహజ జలధారలన్నింటినీ పూర్తిగా మూసేశారని వామపక్ష నేతలు మండిపడుతున్నారు. దీనివల్ల నీటి కష్టాలు మరింత తీవ్రమయ్యాయని ఆరోపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బోర్లు తవ్వి నీటిని దోచుకుంటున్న ఆసుపత్రులపై అధికారులు తక్షణమే దాడులు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, లేదంటే రాబోయే రోజుల్లో వైజాగ్ అగ్నిగుండం కావడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. రిజర్వాయర్ 10 MGDల యొక్క రిజర్వాయర్ ముడిసర్లో రిజర్వాయర్. ఆ రిజర్వాయర్కి గూగుల్ వాడికే ఆ రిజర్వాయర్కి వచ్చేటటువంటి జలధారలన్నింటినీ కూడా నాశనం చేసేసాడు. దాంతో ఈ రిజర్వాయర్ అంతా కూడా పూర్తిగా ఎండిపోయింది. ఎండిపోవడంతో పూర్తిగా భూగర్భ జలాల యొక్క నీళ్లు కూడా ఎండిపోయినాయి. బోర్లన్నీ కూడా ఎండిపోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. 400-500 అడుగుల లోతుకి బోరేసినప్పుడు కూడా నీళ్లు లేనటువంటి పరిస్థితి. మే నెల కంటే అధికంగా ఎండలు విపరీతంగా ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషను సాధారణంగా వర్షాకాలం వచ్చేసరికి నీళ్లు నిల్వ చేసేటట్టుగా ఉండాలి. మే నెల ఎండాకాలంలో మొత్తాన్ని ఎక్కడికక్కడ రిజర్వాయర్ల యొక్క పూడికలు తీయించి, గడ్డల్లో పూడికలు తీయించి ఎక్కడికక్కడ నీరు నిల్వ చేసేటట్టుగా చర్యలు చేపట్టాలి. కానీ అటువంటి ప్రత్యామ్నాయమైనటువంటి చర్యలు ఎక్కడ కూడా చేపట్టలేదు. ఈరోజు ముడిసర్ల రిజర్వాయర్ ఉంది. ముడిసర్ల రిజర్వాయర్లో నీటి దాదాపు 1,00,000 మందికి నీళ్లు అందుతున్నాయి. ఆ నీటి నిల్వ చేయడం కోసం ఎక్కడ కూడా ప్రణాళిక ఏమీ ఈరోజు రూపొందించలేదు.
నగరం చుట్టూ పరిశ్రమలు వస్తున్న కొద్దీ నీటి అవసరాలు పెరుగుతున్నాయి. అందుకు తగ్గట్టు వాటర్ స్టోరేజ్ ప్లానింగ్ మాత్రం కరువైంది. పోలవరం నీటి నిల్వ చేసే ఆస్కారం లేకపోవడం, కాలువల గడ్డల్లో పూడికతీత చేపట్టకపోవడం జీవీఎంసీ వైఫల్యానికి నిదర్శనమంటున్నారు. అయితే ఇటీవల ఉత్తరాంధ్రలో కురిసిన భారీ వర్షాలు కొద్దిగా ఊరటనిచ్చి తాగునీటి ఎద్దడికి తాత్కాలికంగా చెక్ పెట్టాయి. వర్షాలు పడి తాత్కాలికంగా నీటి సమస్య తీరినా శాశ్వత ప్రణాళికలు లేకపోతే రేపు విశాఖ పరిస్థితి మళ్లీ మొదటికొస్తుంది. అక్రమ బోర్లైనా, సహజ జలధారుల ఆక్రమణలైనా యంత్రాంగం ఉక్కుపాదం మోపాల్సిందే. లేదంటే వైజాగ్ రోడ్లపై నీళ్ల కోసం మళ్లీ యుద్ధాలు తప్పవని స్థానికులు వాపోతున్నారు.